జై శ్రీమన్నారాయణ. నిత్యం ప్రాపంచిక విషయాలతో సతమతమయ్యే మనం ఈ శ్లోకాన్ని 2 నిమిషాలు వినటానికి చూపించిన శ్రద్ధతో శ్రీరామచంద్రుడు మనందరికీ మంచి సిరి సంపదలు ఇచ్చి సన్మార్గంలో మనందరినీ ముందుకు నడిపించుగాక. శ్రీరామచంద్రుని భక్తులైన మీ అందరికీ శిరసా నమస్కారములు తెలియచేసుకుంటూ, మీరు ఒక్క విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని తెలియజేస్తున్నాను. మీరు ఈ శ్లోకాలు అనేటప్పుడు ఖచ్చితంగా హనుమంతుడు మీ ప్రక్కనే ఉంటూ వింటూ ఉంటాడని. ఇప్పుడు మనం గాయత్రీ రామాయణంలోని 19వ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. శ్లోకం: నతే దదుసిరే రామం దహంతమపి వాహిని మోహితాః పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మనా. నతే దదృశురే రామం దహంతమపి వాహిని మోహితాః పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మనా. నతే దదృశిరే, వారు చూడలేకపోయారు. ఎవరిని? రామం, శ్రీరామచంద్రుని. దహంతం అపి వాహిని, ఎలాంటి శ్రీరామచంద్రుణ్ణి? సైన్యాన్ని నాశనం చేస్తున్న శ్రీరామచంద్రుణ్ణి. మోహితాః, మోహించబడి లేదా మాయలో పడి. పరమాస్త్రేణ, పరమాస్త్రం చేత. గాంధర్వేణ, గాంధర్వాస్త్రం చేత. మహాత్మన, ఆ మహాత్ముని చేత. ఆ మహాత్ముడు అంటే ఎవరిక్కడ? మన శ్రీరామచంద్రుడు. ఇది ప్రతి పదానికి వచ్చే అర్థం. ఇప్పుడు దీనిని పూర్తిగా తెలుసుకుంటే ఎలా వస్తుందంటే, శ్రీరాముడు తన దివ్య శక్తితో గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్ర ప్రభావం వల్ల శత్రు సైనికులందరూ మోహించబడి అయోమయానికి లోనైపోయారు. అంటే ఆయన సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నప్పుడు ఆ మాయాస్త్ర ప్రభావం వల్ల ఆయన రూపం వారికి కనిపించలేదు. ఇది దీని అర్థం. ఓకేనా? జై శ్రీమన్నారాయణ.